హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పండు మిర్చి పచ్చడి అయితే పెడుతున్నాము. మాకు ఇంటి పక్కన అత్తయ్య అయితే పండు మిరపకాయలు అయితే ఇచ్చింది. పండు మిరపకాయలు పచ్చడి ఎట్లా పెడతారు అనేది నేనైతే చూపిస్తాను. ముందుగా అయితే చూపిస్తాను, పదండి. ఇంకోండి ఫ్రెండ్స్, ఇవే తోటలో పండిన పండు మిరపకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. వీటినైతే మనం ఇప్పుడు శుభ్రంగా అయితే కడుక్కోవాలి వాటర్ పోసుకొని. ఎందుకంటే దీని మీద మందులు అవి కొట్టుంటాం కదా, కెమికల్స్ అవన్నీ ఉంటాయి కదా, అందుకని శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి పండు మిరపకాయలని. ఫ్రెండ్స్, ఇంకోండి ఇట్లా బకెట్లో అయితే వాటర్ పోసుకోవాలి, శుభ్రంగా అయితే కడుక్కోవాలి. ఇది అందరూ తెలుసులే అంటారేమో కానీ చెప్తున్నా, నీట్గా కడుక్కోకపోతే మందులు కొట్టుంటాం కదా, అందుకని శుభ్రంగా అయితే కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక బకెట్లో అయితే వేసుకోవాలి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పల్లెటూరులో వాళ్ళైతే ఎక్కువ చేసుకుంటారు. సిటీలో కొనుక్కొచ్చుకొని చేసుకునే కాయల కంటే ఇట్లా చేలో పండిన కాయలతో చేసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇంకోండి ఇవి పండు మిరపకాయలు మా చేలో ఉన్నాయి, కానీ అవి తేజాలు అనమాట. అవి కారానికి ఉపయోగిస్తారు. పచ్చళ్ళు తింటే మనం స్పైసీ అయితే తట్టుకోలేము. ఇంక దీంతో పచ్చడి ఎలా చేస్తారా అనేది చూపిస్తాను. వీటిని అయితే మంచిగా మనం ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇట్లా టవల్ అయితే ఆరేసుకొని మిరపకాయలను అయితే వేసుకోవాలి. ఇట్లా ఇంట్లోనే వేసుకోవాలి, ఫ్యాన్ గాలి కిందకి. ఇవి వచ్చేసి 1 కేజీ కాయల వరకు అయితే ఉంటాయి. వీటైతే ఫ్యాన్ గాలికి శుభ్రంగా ఆరనివ్వాలి. ఫ్రెండ్స్, మా అమ్మ అయితే మిరపకాయలు తొడాలు చేస్తుంది పచ్చడికి. అట్లా తొడాలు తీసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆడిపోతున్నా పాప తెచ్చుకున్నామే. అట్లా తొడాలు తీసుకున్న తర్వాత కొన్ని మిరపకాయలు వేసుకొని, కొంచెం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అదైతే వేసుకొని కొన్ని అయితే దంచుకోవాలన్నమాట. ఇదేంటంటే 3 రోజుల తర్వాత మళ్ళీ మనం ఒకసారి అయితే అంటే మిక్సీ పట్టుకోవచ్చు. అదే గ్రైండర్కి వేయచ్చు, లేకపోతే ఇట్లా రోట్లో అయితే మెత్తగా దంచుకోవచ్చు. వెనకట్లో ఏంటంటే రుబ్బు రోళ్ళల్లో వేసుకొని 3వ రోజు చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయి. ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు లేవు కదా. ఇంకా కొన్ని మిరపకాయలు వేసుకుంటూ ఇట్లా రోట్లో అయితే దంచుకోవాలన్నమాట. ఇంకా స్పైసీ ఎక్కువ ఉందని చెప్పేసరికి భయం వేసింది. కాకపోతే కారం తక్కువగానే ఉన్నది పచ్చడి నూరిన తర్వాత. ఇక్కడ వాయిసే ఇద్దామని చెప్పేసి చెప్తున్నాను. తీరా నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు సైడ్ డిస్టర్బెన్స్ హెవీగా అనిపించి వాయిస్ ఎక్కువగా అనిపించింది. ఇంకా మళ్ళీ వీడియో స్కిప్ చేస్తారని చెప్పేసి వాయిస్ ఓవర్ తీస్తుంది అనమాట. అమ్మ ఇంకా దంచుతూ ఉందన్నమాట. మేము ఒక్క రోజులోనే ఎన్ని పనులు చేసుకుంటున్నాము అన్నది కూడా ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. అబ్బా, స్కిప్ చేయకుండా. పిండి వంటలు కూడా చేసాము, అది కూడా ఈ వ్లాగ్లో కంటిన్యూగా ఉంటుంది. అబ్బా, స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంక ఇట్లా పచ్చడి అయితే కొంచెం ఒక కందబందగా దంచుకొని ఒక డబ్బాలో అయితే వేసుకోవాలి. ఇది కేజీ పచ్చడి కదా, మనకు రుబ్బుకుంటే 1/2 కేజీ వరకు అయితే అవుతుంది. ఇంకా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకొని మన కారాన్ని తగ్గట్టుగా వేసుకొని కొంచెం దంచుకొని వీటిని అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట. మనకి ఇది 3 months 4 months వరకు కూడా నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకునేది కాదంటే ఇంకా టైం ఉందంటే. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఉంది 1 కేజీ వరకు అని చెప్పేసి ఇది ఇంట్లో పెట్టుకుంటున్నాము. ఎక్కువ పెట్టుకునే పచ్చడి అది వేరబ్బా, ఇంకొద్దిగా టైం ఉంటుంది. అంటే ఇప్పుడు పెచ్చది పచ్చడి అనేది పాడైపోతూ ఉంటుంది అంట. అందుకని డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడం అనమాట. 3 days తర్వాత మొత్తం ఒకసారి అయితే పచ్చడి మంచిగా రుబ్బుకోవాలన్నమాట. 3 రోజుల తర్వాత ఆ పచ్చడి రుబ్బిన అనమాట. ఆ వీడియో మా పాప వల్ల విసిగించడం వల్ల పాప వీడియో అయితే క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా తర్వాత మేము వచ్చేసి ఇంకా పిండి వంటలు అయితే చేసాము. అబ్బా, అరిసెలను చక్రాలు అయితే చేసాము. మేము చక్రాలు, అది మురుకులు అంటారు కదా, అవి చేసాము. ఫస్ట్ టైం అనమాట అమ్మ పాకం పట్టింది. ఇంకా వాళ్ళని ఎందుకమ్మా ఎన్ని పడతా అని చెప్పేసి ఫస్ట్ టైం అయితే చేసింది. చాలా మెత్తగా అయితే వచ్చాయి. ఇంకా తమ్ముడు కూడా వచ్చిండు. మేము అందరం కలిసి చాలా సరదాగా ఫన్నీగా వీడియోస్ అయితే
తీస్తుంటే వద్దు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కానీ ఇంకా మేమైతే ఫన్నీగా వీడియోస్ అయితే తీసుకున్నాము. కానీ ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్ పొరపాటున మీద పడిందంటే మొత్తము స్పాయిల్ అయిపోద్ది. కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. పిండి వంటలు చాలామంది ముందుగానే చేసుకుని ఉంటారు. మేమే లేట్ అనుకుంటా. కాకపోతే నా వ్లాగ్ పెట్టడానికి నాకు ఇప్పుడు తీరిందనమాట. కొన్ని కారణాల వల్ల వ్లాగ్స్ అయితే పెట్టలేకపోయాను. ఇంకా అమ్మ పాకం పట్టింది. ఇలా పిండి కొంచెంగా పోసుకుంటే ఇంకా అసలు పాకం అయితే రెడీ చేసుకున్నాము. చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి. ఇక్కడ ఫన్నీగా మా పిండి వంటలు అయితే జరిగిపోయాయి అనమాట. కామెంట్స్ ఒకరికొకరు వేసుకుంటూ మంచిగా ఒక సరదాగా అయితే సాగిపోయింది. తర్వాత మేము ఇంకా పిండి వంటలు చేసాము. ఈసారి మాత్రము మురుకులు నేనే చేశాను. అమ్మ పిండి కలిపిచ్చింది. ఇంకా నేనే చేసుకుంటాను అని చెప్పేసి నేనైతే చేశాను అనమాట. అంటే చక్రాలు అంటారు కదా, అవి నేను చేశాను. అరిసెలు చేసి అమ్మ పక్కకి వెళ్తే ఇంకా ఫస్ట్ టైం అనమాట చక్రాలు అయితే చేసుకున్నాము. చాలా సరదాగా మా పిండి వంటలు ఇది అనమాట. మా పచ్చళ్ళు అయితే చేసుకున్నాము. ఇంకా మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాం. ఇది నా వ్లాగ్ అబ్బా, చాలా సింపుల్గా త్వరగా అయిపోయింది అనుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకైతే రీచ్ అవుతుంది.